రైట్, ఇక తెలంగాణ విషయానికి వస్తే నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కానుంది రాష్ట్ర మంత్రివర్గం. ఈ భేటీలో అనేక కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై చర్చించే అవకాశం ఉంది. అలాగే జూబ్లీహిల్స్ బైపోల్, ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం నిర్ణయం తీసుకునే అవకాశంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటు రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారనే తెలుస్తోంది. ఇక మైనింగ్ నూతన పాలసీకి కూడా ఆమోదం తెలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హ్యామ్ రోడ్స్, మెట్రో రైల్ ఫేజ్ 2 టెండర్లపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లు, ఎన్నికల ప్రణాళికలపై కూడా సమీక్ష చేయనున్నారు. ఇక ముఖ్యమైన ప్రభుత్వ విధానాలు, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలపై కేబినెట్ చర్చించనుంది. రైట్, మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, ఇవాళ 3ంటికి కేబినెట్ సమావేశం కానుంది. చాలా కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఎజెండా ఏంటో చెప్పండి. స్మృతి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ భేటీలో చాలా కీలకమైన అంశాలపైన చర్చించబోతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాలసీకి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విధానాలపైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించిన అంశంపైన కూడా ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక మిగతా అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ఆర్ఎన్బితో పాటు మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ, భూసేకరణ అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే ఆర్ఎన్బికి సంబంధించినటువంటి హ్యామ్ రోడ్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతులు లభించిన నేపథ్యంలో కూడా టెండర్ల పిలుపుకు సంబంధించి ఎలా ఉండాలి, హ్యామ్ రోడ్ సంబంధించినటువంటి ప్రభుత్వ వాటా, బ్యాంకర్స్తో పాటు కాంట్రాక్టర్ల వాటాలకు సంబంధించి ఏ విధంగా టెండర్లు పిలిచాలి అన్న అంశంపైన కూడా ఒక కీలక నిర్ణయం కేబినెట్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోపక్క మెట్రో రైల్ ఫేజ్ 2 హైదరాబాద్ సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా కేంద్ర అనుమతులు లభించింది. ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధమైన నేపథ్యంలో కూడా టెండర్లకు సంబంధించి మొదటి దశ మూడు టెండర్లకు సంబంధించి కూడా త్వరితగతిన పిలవాలి, ఈ నెలలోనే పూర్తి చేయాలి. దీనికి సంబంధించి వచ్చే ఎన్నికల్లోపు కూడా 3 క్యారిడార్ల నిర్మాణం పూర్తి కావాలనే అంశానికి సంబంధించి కూడా ఆ టెండర్ల విషయంలో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఎస్ఎల్బీసీతో పాటు కాళేశ్వరంతో పాటు మిగతా అంశాలకు సంబంధించినటువంటి తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మేడిగడ్డ విషయానికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇటీవల కాలంలో మరణించినటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆ పేరును ఎస్ఆర్ఎస్పీకి నామకరణం చేసే అంశానికి సంబంధించి కేబినెట్ అయితే వాసు, ఈ మధ్య కాలంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కొండా సురేఖ పేరు. మొన్న సమ్మక్క మేడారంకి వెళ్ళలేదు, అలాగే పొంగిలేటితో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. నిన్నటి నుంచి కూడా తన ఇంటి దగ్గర కావచ్చు, తన పర్సనల్ అసిస్టెంట్ కి సంబంధించి, సుశాంత్ కి సంబంధించి, సుమంత్ కి సంబంధించి కూడా మనం వార్తలు వింటున్నాం. సుస్మిత దీని మీద స్పందించింది. కొండా సురేఖ కూడా ఈ కేబినెట్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఇది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కొండా సురేఖ ఇప్పటి వరకు ఆమె కేబినెట్ భేటీకి సంబంధించి కూడా హాజరవుతారా లేరా అన్న దానికి ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తానికి ఆమె ఓఎస్డీని తెలంగాణ ప్రభుత్వం తొలగించినటువంటి అంశానికి సంబంధించి ఆమెకు ఎలాంటి సమాచారం లేకుండా జరిగిన విషయం పైన కొండా సురేఖ ఫ్యామిలీ ఇప్పటిదాకా స్పందించింది. ఆమె కూతురు సుస్మిత మాట్లాడింది. ఆమె భర్త కొండా మురళి వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ దీనికి సంబంధించి అతని పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, నిన్న పోలీసులు వాళ్ళ కూతురు ఇంటికి ఎందుకు వచ్చారు, ఏదైతే సుమంత్ కోసం ఎందుకు పోలీసులు గాలిస్తున్నారు అంశం పైన కూడా ఇప్పటిదాకా కుటుంబానికి సంబంధించి కూడా ఎలాంటి కేసు నమోదు కానప్పటికీ పోలీసులు మమ్మల్ని ఎందుకు వేటాడుతున్నారన్న అంశం పైన కూడా నిన్న రాత్రి
కొండా సురేఖ కూతురు మాట్లాడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా కొండా సురేఖ నివాసంలోనే కొండా సురేఖ ఉంది హైదరాబాద్లో, కొండా మురళి వరంగల్లో ఉన్నారు, ఆమె కూతురు జూబ్లీహిల్స్లో ఉంది. కానీ ఇప్పటిదాకా కూడా ఈరోజు మార్నింగ్ ఎవరు కూడా మీడియా ముందుకు అంటే వీళ్ళు ఈ అంశానికి సంబంధించి ఎవరు క్లారిటీ ఇవ్వని పరిస్థితి. కానీ సుమంత్ ఎక్కడున్నాడన్న అంశానికి సంబంధించిన క్లారిటీ రాలేదు. కేసు నమోదు పైన కూడా వరంగల్ ఐజీతో పాటు తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన పోలీసులు కూడా ఎక్కడ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ కేసు నమోదైతే ఎందుకైంది? డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని బెదిరింపు విషయంలో అయిందా, లేదంటే మేడారం జాతర టెండర్ల విషయంలో జరిగినటువంటి ఏదైతే ఆరోపణల నేపథ్యంలో ఆయన తొలగించారా, అదే కారణం ఏదైనప్పటికీ కూడా రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తాన్ని కూడా కొండా సురేఖ క్యాబినెట్ భేటీకి వస్తుందా రాదా? ఎందుకంటే ఆమె నేరుగా కూడా రాత్రి మాట్లాడుతూ కూడా ఏకంగా సీఎంఓ ఆఫీసు పైన, మరోపక్క వేం నరేందర్ రెడ్డి పైన, మరోపక్క కీలక వ్యక్తులపైన, మంత్రులపైన కూడా కొన్ని ఆరోపణలు చేసింది. వరంగల్ జిల్లా నేతలపైన కూడా ఆరోపణలు చేసింది. ఏకంగా అంటే ఒక పక్కంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద పూర్తిగా టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆమె క్యాబినెట్ భేటీకి వస్తుందా రాదా అన్నదానికి ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. అంటే కొండా మురళి నేను పొద్దున మాట్లాడిన మాటలు మాత్రం సామరస్యంగా పరిష్కారం చేసుకుంటాను, నాకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో కూడా చనువు ఉంది, దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకుంటాను. అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది, మంత్రి పేచీలో ఏం జరిగింది, ఓఎస్డి సుమంత్ విషయంలో ఏం జరిగింది అన్న అంశానికి సంబంధించి నాకు క్లారిటీ లేదు. అడిగి తెలుసుకొని దానికి సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకుంటాను. ఆయన ప్రెస్ మీట్ పెట్టి వీటన్నిటిపైన క్లారిటీ ఇస్తారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎస్, ప్రస్తుతం మనం ఆమె నివాసంలో ఉన్నాము. ఆమె ఇంకా ఇంట్లోనే ఉంది. దాదాపు ఆమె కేవలం కొండా సురేఖ మాత్రం నివాసంలో ఉంది. మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడతామని ఆమె కార్యాలయం చెప్తా ఉంది. కానీ క్యాబినెట్ భేటీకి వెళ్ళే అంశానికి సంబంధించి కూడా ఈ ఒక ప్రెస్ మీట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆమె సుమంత్ ఓఎస్డి విషయంలోనే స్పందించే అవకాశం ఉంది. అది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇష్యూ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి క్యాబినెట్లో అసలు ఆమెను బర్తారఫ్ చేస్తారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఓఎస్డి విషయంలో, సుమంత్ విషయంలో ఎందుకు కొండా ఫ్యామిలీ ఇంతగా అంటే దాన్ని ఇష్యూ పెద్ద చేస్తుందన్న అంశాన్ని, ఎందుకంటే అతను ఇంట్లో పెట్టుకొని కాపాడాల్సిన అవసరం ఏంటి, పోలీసులు ఆయన కోసం ఎందుకు వచ్చారు, అసలు డెక్కన్ సిమెంట్ యాజమాన్యం బెదిరింపుల విషయంలో అసలు ఏం జరిగింది, మరోపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన టార్గెట్ చేయాల్సిన అవసరం కొండా సురేఖకు ఫ్యామిలీకి ఎందుకు వచ్చిందన్న అంశం పైన డైరెక్ట్ ముఖ్యమంత్రికి పీసీసీకి సంబంధం లేకుండా ఏఐసీసీకి ఫిర్యాదు చేసినటువంటి అవసరం వాళ్ళకి ఏమొచ్చిందన్న అంశం పైన కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ వాతావరణం అయితే ఇక్కడ వివాసంతో పాటు మరోపక్క కాంగ్రెస్ వర్గాల్లో కూడా కనిపిస్తూ ఉంది. అయితే మనకంతున్న సమాచారం అధిష్టానం నుంచి మాత్రం దీనిపైన ఎవరు స్పందించొద్దని ఇప్పటికే కొండా సురేఖకు ఆదేశాలు ఉన్నప్పటికీ నిన్న రాత్రి మాట్లాడింది, ఈరోజు ఉదయం కొండా మురళి మాట్లాడారు, ఆమె కూతురు కూడా మాట్లాడుతుంది. మరి కాసేపట్లో కూడా కొండా సురేఖ కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కొండా ఫ్యామిలీ మాత్రం సుమంత్నైతే వెనుకొసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ జరిగింది ఏంటి అన్న విషయం పైన మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి హాజరవుతారా అసలు సుమంత్ విషయంలో? రైట్, 42% బీసీ రిజర్వేషన్, అలాగే జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. దానికి సంబంధించి ఒకసారి చెప్పండి. ఎస్, ఈరోజు సుప్రీంకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా విచారణ జరగబోతోంది. స్పెషల్ లీవ్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది. కానీ సుప్రీంకోర్టులో ఆదేశాలు ఎలా ఉన్నా హైకోర్టు ఆర్డర్ని సమర్థిస్తుందా లేదా తెలంగాణ ప్రభుత్వ వాదంతో ఏకీభవిస్తుందా? ఎందుకంటే జీవో నెంబర్ 9 పైన స్టే ఇవ్వాలని కూడా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను వేకేట్ చేయాలని కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అన్న అంశం పైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ అగెనిస్ట్గా తీర్పు వచ్చినప్పటికీ 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలా లేదంటే సుప్రీంకోర్టులో తేలేంత వరకు వెయిట్ చేయాలా అన్న అంశం పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టులో జరిగే విచారణ కావచ్చు, హైకోర్టులో జరిగినటువంటి పరిణామాల విషయంలో మరొకసారి క్యాబినెట్ ఇవాళ చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం లేపుతా ఉంది. కాబట్టి ఒక పక్కన బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా పార్టీ నేతలపైన మంత్రులపైన ఎక్కుపెట్టి మాట్లాడుతున్న పరిస్థితికి సంబంధించి కూడా ఏదైతే కొన్ని మాటలకు సంబంధించినటువంటి వివాదం కూడా కాంగ్రెస్ పార్టీలో రీసెంట్గా మంత్రుల మధ్య వివాదాలు కావచ్చు, జిల్లా నేతలతో ఉన్నటువంటి కోఆర్డినేషన్ సంబంధించి మంత్రులకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది, పార్టీకి కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఈ అంశంపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. మంత్రులు
లిమిట్ దాటి పార్టీ లైన్ దాటి ఎవరైనా వ్యవహరిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవనే హెచ్చరికలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీలో కూడా హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. రీసెంట్గా జరిగినటువంటి మంత్రుల మధ్య వివాదాలకు సంబంధించి మాత్రం ఒక పులి స్టాప్ పెట్టే యోచనలో అధిష్టానం ఉంది. ఇప్పటికే ఏఐసిసి నుంచి పిసిసి నుంచి కూడా సీఎంఓ ఆఫీసు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కూడా పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. కానీ ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా ఖచ్చితంగా మంత్రులు ఎమ్మెల్యేల మధ్యలో ఉన్నటువంటి కోఆర్డినేషన్, మంత్రుల మధ్య ఉన్నటువంటి వివాదాలకు సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక హెచ్చరికలు జారీ చేసే అంశం అయితే కనిపిస్తోంది. రైట్ వాసు, మొత్తానికి ఇవాళ 3ంటికి కేబినెట్ బ్రీఫింగ్ జరగబోతోంది. ముఖ్యమైన అంశాలు అంటే 42% బీసీ రిజర్వేషన్స్ తో పాటు జూబ్లీహిల్స్ బైపోల్, అలాగే తుమ్మడిహెట్టి ప్రాజెక్టుకి సంబంధించి, ఎస్ఎల్బీసీకి సంబంధించి వాటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే అంతర్గతంగా ఉన్న విభేదాలపై కూడా దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక మరి ఈ మీటింగ్ కి కొండా సురేఖ హాజరవుతారా లేదా అన్నది కూడా మనకు ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరి కాసేపట్లోనే ఆవిడ ప్రెస్ మీట్ పెడతారు అని చెప్పి తెలుస్తోంది. చూడాలి మరి 3ంటికి కేబినెట్ బ్రీఫింగ్ కి ఆవిడ హాజరవుతారా లేదా కేబినెట్ మీటింగ్ కి అన్నది తెలుస్తుంది.